ఐపీఎల్ 2026 వేలానికి ముందే ఒక సంచలనం నమోదైంది. గత 11 ఏళ్లుగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వెన్నెముకలా ఉన్న సంజు శాంసన్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ గూటికి చేరాడు. టీ20 ప్రపంచ కప్ లో వరుసగా 3 సంచలన ఇన్నింగ్స్లతో భారత్కు కప్పందించిన సంజును దక్కించుకోవడానికి సిఎస్కే భారీ మూల్యమే చెల్లించింది. రవీంద్ర జడేజా, శ్యామ్ కరణ్ వంటి స్టార్ ఆల్రౌండర్లను వదులుకుని మరి శాంసన్ ను ట్రేడ్ చేసుకోవడం చూస్తుంటే చెన్నై ఫ్రాంచైజీ భవిష్యత్తుపై ఎంతటి బలమైన ప్రణాళికతో ఉందో అర్థమవుతోంది. సంజు శాంసన్ సిఎస్కేలోకి రావడంపై టీమిండియా లెజెండ్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్లో గవాస్కర్ నుంచి సచిన్, ద్రవిడ్, కోహ్లీ వరకు వారసత్వం ఎలా కొనసాగిందో ఇప్పుడు చెన్నై జట్టులో ధోనీ నుంచి ఆ బాధ్యతను సంజు అందుకోబోతున్నాడని కుంబ్లే అభిప్రాయపడ్డారు. కేవలం బ్యాటర్గానే కాకుండా వికెట్ల వెనుక ధోనీలాగే చురుగ్గా ఉంటూ జట్టును నడిపించగల సామర్థ్యం సంజుకు ఉందని కుంబ్లే కితాబిచ్చారు. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత ఆ శూన్యాన్ని పూరించగల ఏకైక ఆటగాడు శాంసన్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. గతంలో రవీంద్ర జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు, రుతురాజ్ గైక్వాడ్ గాయపడినప్పుడు సిఎస్కే నాయకత్వ సమస్యలను ఎదుర్కొంది. మళ్లీ ధోనీయే బాధ్యతలు చేపట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సంజు రాకతో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని కుంబ్లే విశ్లేషించారు. రాజస్థాన్ రాయల్స్ ను విజయవంతంగా నడిపించిన అనుభవం సంజుకు ఉంది. కాబట్టి రుతురాజ్ గైక్వాడ్ కు అండగా ఉంటూ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించడానికి, అవసరమైతే జట్టును ముందుండి నడిపించడానికి సంజు పక్కాగా సరిపోతాడని కుంబ్లే పేర్కొన్నారు. సంజు శాంసన్ కు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ కు ఉన్న క్రేజ్ కు సంజు ఫ్యాన్స్ తోడైతే సిఎస్కే బ్రాండ్ వాల్యూ ఆకాశాన్ని తాకడం ఖాయం. అద్భుతమైన ఫామ్ లో ఉన్న సంజు చిదంబరం స్టేడియంలోని స్పిన్ పిచ్లపై తనదైన శైలిలో సిక్సర్ల వర్షం కురిపిస్తే చూడాలని అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ హీరో ఐపీఎల్ కింగ్ ధోనీ అడుగుజాడల్లో నడుస్తూ చెన్నైకి మరో కప్ అందిస్తాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జడేజా లాంటి దిగ్గజాన్ని వదులుకుని మరి సంజును తీసుకోవడం రిస్క్ అని కొందరు అంటున్నా, కుంబ్లే వంటి అనుభవజ్ఞులు మాత్రం దీన్ని మాస్టర్ స్ట్రోక్ గా అభివర్ణిస్తున్నారు. మరి ఎల్లో జెర్సీలో సంజు చేసే రచ్చ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.